కూలర్లు పెట్టి 3 సోషల్ చేశా. ఏంటి యాప్ పొలాలు? యాప్ పొలాలు. ఎందుకని రైల్వే ప్లాట్ఫారం వెనకపోతే బాగా కొంటారు కదా యాప్ పొలాలు. అయ్యి కాదు నాయన, నా పొలం అంటే పిల్ల రుచి పొలతో వాళ్ళకి. చెబుతాడు. ఎన్ని సైజులు? 3. అదే 3 సైజులు. ఎవరెవరికి ఇచ్చా? నాది ముందర పుల్ల, నా పెద్ద బామ్మకి ఇచ్చా. ముందర పుల్లని సాయిబు? అరే నా ముందు సైజు పుల్లలేవయ్యా. పెద్ద సైజు. పెద్ద సైజు. ఈ సైజు ఉంటుంది, ఇంత పొడుగుంటుంది. నాది 2వ సైజు అంటే నిడు పుల్ల అన్నమాట. ఇదిగో ఈ బామ్మడికి ఇచ్చా. ఈ బామ్మడికి ఇచ్చా. నాది చివరి పుల్ల, ముచ్చటైన పుల్ల. ఇదిగో తెల్లగా ఉన్నాడు మా గుండు కొట్టే బామ్మడిది, వీడికి ఇచ్చా. ఇదిగో పక్కనోడికి ఎవరికి ఇచ్చేదో అంత దగ్గరున్నోడికి ఇచ్చుకున్నాడు. దగ్గర పోతే అట్ట పక్కనోడికి ఇస్తే ఊరిని తెచ్చుకోపోతాడు. బామ్మతులకు ఇస్తే వాళ్ళే లాసు ఉండి తింటారని కదా. ఏమైనా పైసలు వచ్చినాయా? దానికి కూడా లాసుకు వచ్చింది. మరి ఏడ కాలు పెట్టినా నా బతుకంతా లాసు పోయినాయి. సరే కానీ ఆదాయం చేసేదే ఉండదు. అయిపోయింది లాసు పడ్డావు. ఎట్లా అయిపోయింది? ఇక్కడికి వచ్చావు కానీ మరి ఎందుకు వచ్చాను వాడికి? అరే నాది బుడతది కొంచెం పిసికి పెట్టావయ్యా. నిన్నే పిసుకమంటుంది. పిసికేదేం సాయిబు? ఎత్తుకు పెట్టమన్నావయ్యా. ఎత్తుకి పెట్టమన్నమాట. మరి నీ పేరేంటి? నీ కుమారుడి పేరేంటి? అరే నా పేరుకి నా ఊరి పేరు చెప్తా ఇనుకో. ఏంటిది? అరే గుంటూరు జిల్లా, గుడివాడ తాలూకా మిడివాలమైన గ్రామం. ఈ ఆంధ్రప్రదేశ్లో మిడిమాలం గ్రామం ఎక్కడ లేదా? ముడిమాలంలో. ముడిమాలం అనేది బద్వేల్ తాలూకా కడప జిల్లా కందిమల్లయ్య పనికి 10 కిలోమీటర్లో ఉందయా ముడిమాల. మరి నీ నామధేయం ఏంటి? అరే నా నామధేయం నాది బుడతది. చూసావు? నేను చూడాల మీ బామర్దులకు చూపించుకుని బుడతది. ఏంటిది? అది వాడు పేరులేవయ్యా. ఏం పేరు? పీకు ఖాన్. ఏం ఖాను? పీరు ఖాన్. అయ్యా సిద్ధయ్య, చిన్న సిద్ధయ్య. ఏది నీ కొడుకు పేరా? సిద్ధయ్య. నాకు కనపడ్డాడయ్యా. ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ? కందిమల్లయ్యపురంలో. ఎట్టా కందిమల్లయ్యపురంలో కనపడ్డాడు నీ కొడుకు. కందులకి మెలుగులకి పురాణిక. ఇది ఎక్కడ దేశం మహారాజ్? నా బాబు నీ దైవాల కంది బాగానే పండుద్ది, వర్షం బాగా కురుస్తుంది, ఇబ్బంది లేదు. కానీ కందిమల్లయ్యపురం అక్కడ ఏమి చేస్తుంటాడు మహారాజ్? అక్కడ శ్రీ విరాట్. కిరాట్ కాదు, ఏం కాదు, విరాట్. అరే మళ్ళీ మాట విరాట్ పోతులూరి. మేము తెల్లారు నువ్వు డబ్బులు ఇచ్చిందాక మేము బాము. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దగ్గర పాద పూజ చేస్తూ ఉన్నాడయ్యా. నీ పాదలకు వచ్చింది మోక్షం కొరకు. నీ కుమారుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడికి వెళితే నీకు కనపడతాడు. వెళ్ళిపో. మహారాజ్ చూపించు మహారాజ్. నిన్ను నమ్మి నన్ను ఎలా రమ్మంటావు చెప్పు? ప్రతి వ్యాపారంలో మునిగుండవు నువ్వు. నీ ఏమిటి వస్తే నాకు ఈ నాటకాలు కూడా దొరకవు. నేను రాను పోయా. మహారాజ్ నీకు బొచ్చులో కండ పెడతా. కోతలు ఇష్టమయ్యా. బతినాడు పని చేపించుకోరు. బొచ్చులో కండ. అరే బొంగు ముద్దలేవయ్యా, మొక్కజొన్న కంకులేవయ్యా. అడిపెడుతుంటాడు. ఇప్పుడు నా అవతారం చూసి మొక్కజొన్న కండి నవ్వులే మాత్రం పోలు కనపడుతున్నాను నీకు. ఏ మాటలో నేరానిపోవా. మహారాజ్ నీకు బొంగు ముద్ద పెడతా మహారాజ్. నువ్వు తిని బొంగు ముద్ద. మహారాజ్ నీకు బొరుగు ముద్ద పెడతావయ్యా. మహారాజ్ నా జట్క ఎక్కు మహారాజ్. నా జట్క ఎక్కు. చల్రా బేటా, హరే చల్రా బేటా. అరే నాది ముందర కడ్డీ పట్టుకోవయ్యా. అబ్బాయి కడ్డీ పట్టుకోమన్నాడు. పట్టుకోలేసి వచ్చి కడ్డీ పట్టుకోమన్నాడు. నేను చెప్పా మర్యాద ఉండదు సాయిబుడికి. నాకు సోమవాసం గారు 35 ఏళ్ళు సాయిబుడికి నాకు దిగిపోయి. అరే బండిలో పోలు గొర్రెలు వేయదే పనిస్తా. రామ
అరే నాది ముందర కుర్చీ పట్టుకోవయ్యా. అరే బండిలో పోలు కర్రలవయ్యా. కూర్చుంటే ఏడ కూర్చుని తాగితే నువ్వు చచ్చిపోతావు. బండిలో కూర్చోబెట్టుకో. భరిస్తా. సెల్రా బెడ్డ హరే సెల్రా బెడ్డ హరే సెల్రా రామలింగ గౌరీపురం సెల్రా బెడ్డ సెల్రా బెడ్డ హరే సెల్రా బెడ్డ హరే సెల్రా బెడ్డ. చాలవు త్రిమూర్తులను కాల్చి పూజ చేయ చల్లనయ్య నిన్ను చూడ కనుల చాలవు త్రిమూర్తులను కాల్చి పూజ చేయ గోవింద బాబకు ప్రాణం వల్లవా సాగరా భయతో బ్రోవరావ దేవ దేవ ఏరా గురువరా అచ్చమాంబ గోవులను కాసినావా కాలజ్ఞానం రాసిన కార్యచరుడా అచ్చమాంబ గోవులను కాసినావా కాలజ్ఞానం రాసిన కార్యచరుడా జయ జయ దేవరా ఓ నట శేఖరా జయ జయ దేవరా ఓ నట శేఖరా మహిళ దేవ దేవ వీరా గురువరా కరుణ సాగరా భయతో గోవరావ దేవ దేవ వీరా గురువరా సర్వ జగతి నిండియున్న సాధు రక్షక మాయందు నిలసినావు